ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఇంత సంతోషంగా ఆనందంగా నిద్రలు ఇచ్చారా? గత రాత్రి కాలం అంతా కూడా చక్కటి నిద్రను పొంది మరొక రోజు మన జీవితాలకు అనుమతించిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచారా? అలా తెలియపరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిద్రలంగానే దేవుని పాదాలు పట్టుకోవాలండి. ఎందుకంటే మరొక రోజు మన జీవితాలకు దేవుడు అనుమతించాడు కదా. గత రాత్రికాలం ఎంతోమంది బిడ్డలు గత రాత్రికాలమే వికట జీవులు అయిపోయినాడు, కోకొలలుగా ఉండుంటారు. కానీ మనమందరం కూడా సజీవ లెక్కలు మరొక రోజు మనం చూడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిద్రలంగా దేవుని పాదాలు పట్టుకున్నానా? మరొక రోజు మా జీవితాలకు అనుమతించావయ్యా, నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు అంటూ దేవుని సన్నిధిలో నీ గృహంలో ఏదో ఒక మూల కూర్చుని దేవునితో గడిపే భాగ్యం నువ్వు కలిగి ఉండాలని దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిద్రలంగానే దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, దేవుని మహిపరచండి, దేవుని ఘనపరచండి, ఆయన బిడ్డలుగా బ్రతకండి. ఇదే నేను చెప్తున్నాను. నా దేవుడు నాకు ఇదే నేర్పించాడు. ఉదయకాలసిన నిద్రలంగానే నా బిడ్డల్ని, నా భార్యని, నన్ను మేమందరం కలిసి దేవుని సన్నిధిలో గడిపేవారికి ఉంటాం. మంచం మీద దేవుని స్తుతిస్తాం, మంచం మీద దేవుని ఆరాధిస్తాం, మంచం మీద దేవుని మహిపరిచి మా గదిలోకి వచ్చి దేవుని గదిలోకి వచ్చి దేవుని మందిరమే మా గృహమే దేవుని మందిరం. ఒక పోర్షన్ దేవుని మందిరం, మరొక పోర్షను గృహం. కాబట్టి ఆ యొక్క దీనిలో నుంచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతిస్తాం. అలా మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా నిద్రలంగానే దేవుని దర్శించండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని ముఖకాంతితో మీ హృదయ దీపాన్ని వెలిగించుకోండి. ఆకాశం నా తల, భూమి నా పాద పెట్టమన్నాడు దేవుడు. ఆయన బంగారు పాదాలకు శిరస్సు వంచిన పాదాలను చేసుకునే అదృష్టం మీరు అందరూ కలిగి ఉండండి. రోజులో మొట్టమొదటి సమయాన్ని, మొట్టమొదటి రోజుని దేవునికి అంకితం చేయండి. గడిపే భాగ్యాన్ని రోజులో మొట్ట సమయాన్ని ఆయనతో గడిపే భాగ్యాన్ని, ఆయనతోనే ప్రారంభించే అవకాశాన్ని కలిగి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మరి ఉదయకాలసం నిద్రలేపాడు, వేకుజామున లెగిచ్చాను, ఆయన పాదాల చెంతకు వచ్చాను, ఆయన స్తుతించాను, ఆరాధించాను, ప్రార్థించాను, మహిపరిచాను. ఏవా ఈ రోజున చక్కని మాట నాకు తెలియపరిచాయా? ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకుని ఈ దినమంతా కూడా ఆ మాటను బట్టి నేను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఈ ప్రభువా. ఈ దినమంతా కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అయ్యా. ఈ దినమంతా కూడా ఏ చిన్న సమయం దొరికినా నీతో గడిపే భాగ్యాన్ని, నీతో మాట్లాడుకునే భాగ్యాన్ని, నీ మాటలు వినే భాగ్యాన్ని, పాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా అని దేవుని సన్నిధిలో నా కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పి ఒక మాట తెలియపరచాను, దేవుని వేడుకున్నాను. ఆ మాటని ఎంతోమంది నీ బిడ్డలకు కూడా పంపించాలయ్యా. ఎంతోమంది నీ బిడ్డలు ఈ రోజున ఉదయకాలసిన నిద్ర లెగలేకపోతున్నారు, దేవుని సన్నిధికి నీ యొక్క పాదాల చెంతకు రాలేకపోతున్నారు. కాబట్టి నీ బిడ్డగా నేను తెలియపరిస్తే తప్పకుండా వాళ్ళు నీ బిడ్డ మాట వింటారని నేను నమ్ముతున్నానయ్యా అంటూ ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన వాక్కును తీసుకొని మేము ముందుకు వచ్చాను ఇలాగా. కాబట్టి మీరందరూ గమనించి రోజు ఒక చక్కని మాటని దేవుడు మనకు తెలియపరిచాడండి. అది మీకు తెలియపరుస్తాను. దేవుడి వాగ్దానం ఇది. ఈరోజు దేవుని వాగ్దానం దావీదు కీర్తన 9వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. దావీదు కీర్తన 9వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం తెలుసుకుందామా? ఏం చెప్పాడో. నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఏమంటున్నాడు దావీదు గారు? నీవు విడిచిపెట్టువాడు కాదు, కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. విడిచిపెడతావయ్యా? నీ పాదాల చెంతకు వచ్చి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ ఉంటే నీ బిడ్డలను విడిచిపెడతావా? విడిచిపెట్టేవాడు కాదు, మనిషివి కాదయ్యా. దేవాతి దేవుడువు, నువ్వు సృష్టికర్తవు. నాన్న నువ్వు ఎంత ప్రేమిస్తున్నావంటే ప్రాణం పెట్టేంత ప్రేమిస్తున్నావు మమ్మల్ని. ప్రాణం పెట్టేసావు మా కోసం,
అంతగా ప్రేమించే దేవుడి లోకంలో ఎవరున్నారయ్యా? జీవం గల తండ్రి కాబట్టి మాకు జీవాన్ని ఇచ్చావు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ మాట నువ్వు మాతో చెప్పగలుగుతున్నావు. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను ఎప్పటికీ నమ్ముకునే ఉంటారు. ఎందుకంటే నీ బలం ఏంటో తెలుసు, నీ శక్తి ఏంటో తెలుసు, నీ మహిమ ఏంటో తెలుసు, నీ ప్రేమ ఏంటో తెలిసిన వాళ్ళని ఎన్నటికీ విడిచిపెట్టరయ్యా, ఎన్నటికీ విడిచిపెట్టరు. అలా విడిచిపెట్టే వరకు మనం ఉన్నామంటే ఆయన బలం తెలియదు మనకి, ఆయన శక్తి తెలియదు, ఆయన మహిమ మనకు తెలియదు, ఆయన గొప్పతనం మనకు తెలియక ఆయన విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేసావయ్యా మాకు? ఏమిచ్చావా? ఇల్లు ఇచ్చావా? వాకిలు ఇచ్చావా? మా బిడ్డలకు పెళ్లి చేసావా? నా కుమారుడికి వివాహం చేసావా? నా కుమారుడికి సంతానం ఇచ్చావా? నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చావా? ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎన్ని సంవత్సరాలుగా నేను వేడుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలు నీ మందిరానికి వస్తున్నాను, ఎన్ని సంవత్సరాలుగా నీ సన్నిధిలో పాటలు పాడుతున్నాను అని దేవుణ్ణి ఇబ్బంది పెట్టేవారికి ఉన్నాం. చూడు తల్లి, చూడు తండ్రి, దేవుని సన్నిధికి రావటం కాదు, దేవుని స్తుతించడం కాదు, దేవుని ప్రార్థించడం కాదు, దేవుని మహిమపరచడం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎందుకు ఉండాలంటే ఆయన గొప్పవాడు, ఎన్నో నన్ను సృష్టించినవాడు, ఈ లోకాన్ని సృష్టించినవాడు. ఆయన ఎందుకు నీ కార్యం చేయలేదు అంటే నీ బిడ్డలు దేవుని సన్నిధికి రావటంలా ఎలా చేస్తాడు? నువ్వు ఒక్కదాని వచ్చి మొరబెట్టుకుంటే సరిపోద్దా? లేదు, నువ్వు మొరబెట్టుకుంటున్నావు. నువ్వు నెమ్మది సమాధానం కలిగి ఉన్నావా? దేవునిందు నమ్మకం విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? దేవునిందు భయభక్తులు జీవిస్తున్నావా? నమ్మకం విశ్వాసం కలిగి జీవిస్తే తప్పకుండా నీ బిడ్డ జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ నువ్వేమో కొంతేమో ఇటున్నావు, కొంతేమో బయటున్నావు. అందుకే దేవుని జీవితంలో కార్యాలు చేయట్లా. ఎప్పుడు చేస్తాడంటే పరిపూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణ నమ్మకంతో దేవుణ్ణి అడగాలి. ఒకటి. రెండవది, నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. నీ భర్తను దేవుని సన్నిధికి నడిపించాలి. టోటల్గా కుటుంబంతో కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మీద ఆధారపడితే, ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి చూపిస్తాడు. ఎన్నో కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు చేశాడు. మీ కుటుంబం ఎందుకు చేయడు? ఏదో లోపం ఉంది, ఆ లోపం మీద సరిదిద్దుకోండి. నీ భర్త ఏమో దేవుని సన్నిధికి రాడు, నీ బిడ్డలేమో దేవుని సన్నిధికి రారు. నువ్వేమో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటావు, కానీ మనస్ఫూర్తిగా మొరపెట్టుకోవట్లా. మనస్ఫూర్తిగా నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు ఎప్పుడో నీ భర్తల మనసు మార్చేవాడు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడో నీ బిడ్డలు మార్చేవాడు, సన్నిధికి నడిపించేవాడు. ఎప్పుడో నీ బిడ్డకి వివాహం చేసేవాడు, ఎప్పుడో నీ బిడ్డకి సంతానం ఇచ్చేవాడు. ఇవ్వలేదని దానికి కారణం నీలో బలహీనతలు ఉన్నాయి. పరిపూర్ణ విశ్వాసంతో లేవు, పరిపూర్ణ నమ్మకంతో లేవు, నీ మనసు మారట్లేదు, నీ ఆలోచన మారట్లేదు, నీ ప్రవర్తన అలవాటు మారట్లేదు. ఎదుటివారిలో నువ్వు దేవుని బిడ్డగా లేవు. ఎందుకో తెలుసునా? నీ నోరు బాగలేదు, నీ పెదాలు బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు. దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మైపోస్తున్నావు, కనపరుస్తున్నావు, కానీ నీలో ఏది కూడా మార్పు రాలేదు. ఆ మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది నీలో జరగాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే నీకు లేట్ జరుగుతుంది. అదే దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ, ఎంతోమంది బిడ్డలు, కొన్ని కోట్ల మంది బిడ్డలు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆయన సంతోషపరుస్తున్నారు, ఆనందపరుస్తున్నారు, చందాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. దేవుని తండ్రిగా, దేవునిగా అంగీకరిస్తూ కూడా ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది బిడ్డలు ఉన్నారు. అలా వద్దు అంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధికి వచ్చావంటే ఇక నీకు లోకంతో పని లేదు. పాపల లోకంలో నువ్వు బయటికి రావాలి. నీ నోరు పవిత్రంగా ఉంచుకోవాలి, నీ నాలుగు పవిత్రంగా ఉంచుకోవాలి, నీ చూపు పవిత్రంగా ఉంచుకోవాలి, నీ పెదవులు పవిత్రంగా ఉంచుకోవాలి, నీ ఆలోచన పవిత్రంగా ఉంచుకోవాలి, నీ నడవడి పవిత్రంగా ఉంచుకోవాలి, నీ చూపు పవిత్రంగా ఉంచుకోవాలి. ఎదురువారిని ప్రేమించి పెట్టుకుండాలి, ఎదురువారిని కాపాడే పెట్టుకుండాలి, ఎదురువారికి సాయం చేసే పెట్టుకుండాలి, ఎదురువారికి మేలు చేసి పెట్టుకుండాలి. ఇవన్నీ నీలో ఉన్నాయా? దేవుడు కోరుకుంటుంది ఇదే కదా. ఇవన్నీ లేకుండా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మహిపరుస్తున్నాను,
ఆయన చందాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దర్శనమగలు ఇస్తున్నాను. ఎవరికి కావాలి ఇవన్నీ? దేవుడు అడుగుతున్నాడా? అడగట్లా. ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని ఇవ్వమ్మా అంటున్నాడు. నీ హృదయంలో నాకు చోటు ఇవ్వమంటున్నాడు. ప్రతిరోజు ముమ్మారు స్నానం చేస్తున్నావే, శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావే, మరి దేహాన్ని శుద్ధి చేసుకున్నావా? నీ యొక్క ఆత్మని, ఈ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్నావా? నా హృదయంలో దేవుడికి నచ్చని ఏమున్నాయి అని ప్రతిరోజు పరిశోధించుకుంటున్నావా? ప్రతిరోజు నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? ప్రతిరోజు నానా ఈ రోజంతట్లో కూడా తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో నీచమైన పనులు చేసుంటాను, నీకు విరుద్ధంగా పనులు చేస్తుంటాను, నన్ను క్షమించవా అని అడుగుతున్నావా? అడగాలి. ప్రతిరోజు నన్ను పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచు. ప్రతిరోజు ఏదో తప్పు చేస్తూనే ఉంటాను, మమ్మల్ని క్షమించయ్యా, మా అపరాధాలు మన్నించు ప్రభు అని అడిగే బిడ్డలుగా మనం ఉండాలండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడూ నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు, పవిత్రపరచుకోమంటున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దావీదు గారు అద్భుతమైన మాట చెప్తున్నాడండి. అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి 11వ వచనం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోన్ అంటే పరలోక రాజ్యం అండి. దేవుడు యెహోవాను కీర్తించుడి. ఆయన కీర్తించాలి. ప్రతిరోజు కూడా స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, మహిమపరచాలి. ఉదయకాలసమున, మధ్యాహ్న కాలసమున, రాత్రి కాలసమున ముమ్మారు ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయన మహిమపరచాలి. నీకే చిన్న సమయం దొరికినా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, మహిమపరచాలి. ఆయన చక్కని పాటలు వినాలి. అలా నువ్వు చేయగలిగావు అనుకో, నీ మనసు చాలా చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటావు. నువ్వు దేని గురించి ఆలోచించవు, దేని గురించి నువ్వు వెంపర్లాడో నాకు ఇది లేదు అనేది నీలో రాదు. ఎందుకంటే అన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఆయన చెప్తున్నాడు కదా, సకాలంలో నీకు ఎప్పుడు అవసరమో అది నేను సమకూరుస్తాను. వెయిట్ అండ్ సీ అంటున్నాడు దేవుడు. తొందరపడదు దేనికి కూడా. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని నేను పూర్తిస్తానంటున్నాడు. అది మనం గ్రహించలేకపోతున్నాం. అలాగే ఆయన క్రియలను ప్రజలలోకి ప్రచురము చేయటి. ఆయన క్రియలు, దేవుని జీవితంలో ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేశాడో, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, నీ జీవితంలో ఎన్ని మేళ్లు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో ఎదురువారితో పంచుకునే పెట్టుకుండాలి. దేవుని మహిపరిచే పెట్టుకుండాలి, దేవుని సంతోషపరిచే పెట్టుకుండాలి, దేవుని ఆనందపరిచే పెట్టుకుండాలి. అలా ఉంటే దేవుడు నేను మరింతగా ఆస్వాదిస్తాడు. ఎంతోమంది బిడ్డలు నిన్ను చూసి ఆయన సన్నిధికి వస్తారు. అందుకే నేను కాపాడుకున్నాడు తెలుసా? దేవుడు నేను ఎందుకు కాపాడుకున్నాడో, ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? నీలో ఏ మంచి లేకపోయినా ఆయన మంచితనంతో, ఆయన నీతితో మిమ్మల్ని కాపాడుకుని రక్షించుకుని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు తెలుసా? ఆయన నిన్ను ప్రేమించుకున్న నువ్వు దేవుని సన్నిధికి రాగలవా? రాలేవు. ఎందుకు రాలేనంటావా? నీ ఆజ్ఞ లేకుండా ఎవరైనా నీ ఇంట్లోకి రాగలరా? ఎవరు రాలేరు. అలాగే దేవుడు నిన్ను ప్రేమించకుండా దేవుని సన్నిధికి రాలేవు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. నీ నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తాడు నీ గురించి? ఏమి ఇవ్వగలవు నువ్వు? చాలామంది అంటారండి, దేవుని బిడ్డలు పాటల ద్వారా పాడుతున్నారు. ఏమంటారు? పొట్టేళ్ళనివ్వనా, దూడలనివ్వనా, విస్తారమైన తైలాన్ని ఇవ్వనా? ఇస్తావా నువ్వు? నా గర్భంలో పుట్టిన జ్యేష్ఠ కుమారునివ్వనా? ఇవ్వగలవా నువ్వు? ఇవ్వలేవు. మాట మాత్రం అంటావు. దేవుడు చెప్తున్నాడు కదా, మరి పిచ్చోడే ఇవన్నీ నాకు వద్దురా, నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయం కావాలరా. నీ హృదయం కావాలి. ఆ హృదయాన్ని నాకు ఇవ్వురా. ఆ హృదయాన్ని నాకు ఇవ్వు. అప్పుడు నేను నిన్ను అన్ని రకాలుగా సర్దిద్ది చక్కదిద్ది నీ జీవితాన్ని బాగు చేస్తాను రా. నిన్ను చూసి ఎన్నో కుటుంబాలు మారు మనసు నా దగ్గరికి వస్తారా. అదేరా నీ నుంచి నేను కోరుకుంటుంది. నువ్వు మంచి వ్యక్తిగా, నా బిడ్డగా నువ్వు మారితే, నీ ప్రవర్తన మారితే, నీ నడవడి మారితే, నీ ఆలోచన మారితే, నీ ప్రవర్తన మారితే, ప్రతి బిడ్డ కూడా నీ ఎదుటివారు నిన్ను చూస్తూ గమనిస్తూ ఉంటారు. చాలామంది నీ తోటివారు, నీ పక్కవారు, ఇరుగు పొరుగు వారు, ఎంతోమంది నీ నడవడి, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బుద్ధులు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఈ బిడ్డ, ఒకప్పుడు ఎలా ఉంది తల్లి, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉందని గమనిస్తూ మీరు జీవంగల దేవుణ్ణి నమ్ముకున్నారా? జీవంగల దేవుణ్ణి నమ్ముకుందరా? చూడరా తన ప్రవర్తన ఎలా మారిందో, తన ఆలోచన ఎలా మారిందో చూడరా అని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా
నిన్ను చూసి ఆ కుటుంబాలు మారు మనసు పొందుతాయి. అలా పొందటమే దేవుడికి కావాలి. నిన్ను చూసి ఎన్నో కుటుంబాలు మారు మనసు పొందాలని, ఎన్నో కుటుంబాలు నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకు నిన్ను ప్రేమించాడు, నిన్ను కాపాడాడు, నిన్ను రక్షించాడు. అదే దేవుడు చెప్తున్నాడు. నీ నుంచి నేనేమో కోరుకోవట్లేదమ్మా, నువ్వు సక్రమంగా మారగలిగితే నేను చూసి ఎన్నో కుటుంబాలు మరలా నా దగ్గరికి వస్తాయి. ఆ కుటుంబాలు కూడా నేను కాపాడుకుంటాను, అదే నేను కోరుకుంటుంది. అంతేగాని నీ నుంచి నేను ఏమీ ఆశించట్లేదమ్మా అని దేవుడు ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని గురించి ప్రచురం చేసేవారికి మనం ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు, ఎంతో గొప్పవాడు. ఆయన జీవం గల తండ్రి. నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు జీవాన్నిచ్చిన దేవుని ప్రేమిస్తున్నావా? నీ గర్భంలో నిన్ను ఏర్పరిచిన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? జీవం లేనట్టు నువ్వు ప్రేమిస్తే ఏంటి ఉపయోగం, ఏంటి లాభం? అవేమైనా నీకు చేయగలవా? ఏమీ చేయలేవు. నష్టపోతున్నావు, ఎన్నో బాధలకు గురవుతున్నావు. దీని కారణం తెలుసుకుంటున్నావా? ఎందుకు నా జీవితంలో పడిపోయింది, ఎందుకు నా జీవితంలో నష్టపోయింది, ఎందుకు ఈ రోజున ఒంటరిగా ఉన్నాను, ఎందుకు ఈ రోజు నా జీవితం పంట కలిసిపోయింది, ఎందుకు నా బతికేలా అయిపోయింది, ఎందుకు నేను ఇలా సమాజంలో గుర్తింపు లేని బిడ్డగా ఉన్నాను, ఎందుకు నా బిడ్డలు అయిపోయారు, ఎంతో చదివించాను నా బిడ్డలు, ఎందుకు ఈ రోజున నా బిడ్డలు పక్కదో తొక్కుతున్నారు? దానికి కారణం తెలుసుకున్నావా? నిన్ను బట్టి నీ బిడ్డలు ఉంటారు. నువ్వు ఏ బాటలో నడుస్తున్నావో వాళ్ళు అదే బాటలో నడుస్తారు. పెద్దవాళ్ళు చెప్తారగా, ఆవు చేలో మోస్తే తోడం గట్టిని మెసిద్దా అని. మెయ్యదు, అది కూడా చేలోనే మెసిద్ది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నిన్ను నీ కుటుంబాన్ని చక్కటి మరులు నడిపిస్తే నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా బిడ్డలను చక్కటి మరులు నడిపిస్తాడు అని నమ్మకం, విశ్వాసం కలిగి నీ బిడ్డలతో, నీ భార్యతో, నీ భర్తతో కలిసి దేవుని సన్నిధికి రాగలిగితే బుధవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు దేవుని సన్నిధిలో గడపగలిగితే, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో గడపగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించడా, దీవించడా? నీ కుటుంబాన్ని చూసి ఎన్నో కుటుంబాలు మారు మనసు పొంది నీ సన్నిధికి వస్తారు. నిజ దేవుడు ఎవరో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా తెలుసుకుంటారు. అలా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మారానుగా, నా కుటుంబం మారిందిగా, ఎవరెలా పోతే నాకేంటి అనుకుంటున్నాం మనం ఈ లోకంలో. అలా అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. నీ కుటుంబం మారటం కోసం కాదు నేను కాపాడుకుంది, నీ కుటుంబం వల్ల ఎన్నో కుటుంబాలు మారు మనసు పొందాలని ఆశపడుతున్నాడు దేవుడు. అది మనం నెరవేర్చాలి. అందుకనే దేవుడు ఈ రోజున చక్కని మాటలు ఈ రోజున దావీదు ద్వారా మనకు తెలియపరిచాడు. మరి ఈ మాటలు మనం గ్రహించి, నిజమే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా యథార్థమైనది. నా మనసు మారట్లేదు, నా ఆలోచన మారట్లేదు, నా ప్రవర్తన మారట్లేదు, నా నడవడి మారట్లేదు, నా భర్త నేను పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాను, నా బిడ్డలను చక్కగా నడిపించుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని ఎదురువారి కుటుంబంతో, నా కుటుంబం గురించి ఎదురువారి కుటుంబం చెప్పుకోలేని విధంగా ఉన్నాము. కాబట్టి ఈరోజు నుంచి అయినా ఇదిగో దేవుడు ఈ బిడ్డ ద్వారా మాట్లాడాడు. ఈ రోజు నుంచైనా మా ప్రవర్తన మారాలి, మా నడవడి మారాలి, మా ఆలోచన మారాలి, మనస్ఫూర్తిగా దేవునితో గడపాలి, ఆయన వేడుకోవాలి, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి దాని ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడపగలిగితే నిన్ను చూసి ఎన్నో కుటుంబాలు మారు మనసు పొందుతారు, ఎన్నో కుటుంబాలు దేవుని సన్నిధికి వస్తారు. అదే దేవుడు మనకు తెలియపరిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు గమనించి ఈ ప్రకారం మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడిపే వారికి మీరు ఉండండి. ఉంటే దేవుడు మీరు ఎంతగానో ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ఈ చక్కని మాటలు దేవుడు నా ద్వారా మీకు తెలియపరిచాడు. మీ హృదయాల్లో పెట్టుకుని ఆ ప్రకారం జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అలాగే ఈ దేవుని సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. దీనివల్ల ఎంతోమందికి ఈ మాటలు వెళతాయి. ఎంతోమంది ఈ మాటలు తెలుసుకొని నా దేవుడు నాతో మాట్లాడాడు ఈ బిడ్డ ద్వారా. కాబట్టి నేను ఎలా ఉన్నానో నా దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. దేవునికి ఇంకా నేను వ్యతిరేకంగానే జీవిస్తున్నాను, సరి చేసుకోవాలని ఆలోచన నాకు తెలియపరిచాడు. కాబట్టి నన్ను కాపాడాలని కోరుకున్నాడు, నన్ను రక్షించాలని కోరుకున్నాడు. నాలో ఉన్న లోపాలని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. దాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు కూడా నా దేవుడు నాకు ఇచ్చాడని ఎంతోమంది దేవుని సన్నిధికి రావడానికి, దేవుని వైపు తిరగటానికి, దేవుని బిడ్డగా బ్రతకటానికి తోడ్పాటు ఇచ్చిన వాడు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా
సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ కొట్టండి. లైక్ కొట్టట్లా మీరు, లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఎంతో గొప్పగా ఎంతోమందికి ఇది వెళుతుంది. దయచేసి దేవుని సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, లైక్ కొట్టమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కుట్లాది వందనాలు, కుట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగురువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాప పరిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తన మాట జవదాటకుండా దివిని భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కుట్లాది వందనాలు, కుట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఉదయకాలసం నిద్రలేపావు, నీ పాదాల చింతకు తీసుకొచ్చావు, నీ ముఖకాంతితో హృదయపని లిగించుకునే అవకాశాన్ని ఇచ్చావు, నీ పాదాలను చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. ఈ అమూల్యమైన మాట నీ బిడ్డకు తెలియపరిచావు. ఈ మాటను ఎంతోమంది నీ బిడ్డకు తెలియపరిచే అవకాశాన్ని బిడ్డకి ఇచ్చావు. అందుని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా. దావీదు కీర్తన 9వ అధ్యాయం 10, 11 వచనాల చక్కని మాటలు మాకు తెలియపరిచావు. ఈ మాటలు ఎంతోమందికి బిడ్డలకు పంపించే అవకాశాన్ని నీ బిడ్డకి ఇచ్చావు. కాబట్టి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ ప్రకారం జీవించేవారికి ఉండాలని, ఎల్లప్పుడూ నువ్వు స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, మహిపరిచేవారిగా, నేను గణపరిచేవారికి ఉండాలని, నీ మాటలు ఎంతోమందికి తెలియపరిచేవారికి ఉండాలని, నీ మహిమ, నీ వెలుగు, నీ యొక్క త్యాగము, నీ యొక్క ఆ యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎంతోమంది పొందుకుని అది ఎంతోమందికి తెలియపరిచేవారికి ఉండాలని, నేను గణపరిచేవారికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన మార్చి, వాళ్ళ ప్రవర్తన నడవడం మార్చి, నేను దేవుని బిడ్డగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు, ధర్మాత్ముడు. ఆయన బిడ్డగా నేను జీవించాలి, ఆయన బిడ్డగా నేను బతకాలి, ఆయన బిడ్డగా నేను ఆయన మార్గంలో నడవాలి, ఆయన చెప్పినట్టుగా నేను ఉండాలనే ఆలోచన ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో కలగచేయనాను. వాళ్ళ ఉన్న దురాత్మను తొలగించి పరిపూర్ణమైన అయ్యా నీ ఆత్మతో నింపి నీ పరిచయలో ఈ యొక్క సన్నిధిలోకి అడుగు పెట్టడానికి వాళ్ళు సాయం చేయమని కోరుకున్నాను. మనస్ఫూర్తిగా నీ యందు నమ్మకం, విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులు జీవించే భాగ్యాన్ని బిడ్డలందరూ కలిగి ఉండాలని కోరుకున్నానయ్యా. వాళ్ళ బరువు భారమంతా కూడా నీ మీద వేసి ప్రశాంతంగా జీవించే భాగ్యం వాళ్ళు కలిగి ఉండాలని కోరుకున్నాం. అవునయ్యా, నా తండ్రి పరలోకవాసి, ఆయన్ని మేము ప్రేమించాలి అని, మేము ఆరాధించాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఆయన మాటలు మేము నెరవేర్చాలి అని చెప్పినట్టుగా మేము చేయాలని ఆలోచన కలిగి నీ బిడ్డలు ఉండాలని కోరుకున్నానయ్యా. నీ బిడ్డల చుట్టూ ఎగిరికంచి నాటండి. దేవదూతలకు కాపలా పెట్టిన దురాత్మ చోటు లేకుండా, సైతానికి తావు లేకుండా యేసుక్రీస్తులో దురాత్మను బంధిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కాపాడి రక్షించమని కోరుకున్నానయ్యా. ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు అయ్యా నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. నీ సన్నిధికి వస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నేను ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎవరు అక్కర్లో వస్తున్నారు, ఎవరు ఎలాంటి బాధల్లో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో వస్తున్నారు, ఎవరు ఎలాంటి వ్యాధులతో, రోగాలతో వస్తున్నారో నాకు తెలియదు, కానీ అంతా ఎరిగిన గొప్ప తండ్రి. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బంది విడుదల ఇచ్చేయమని కోరుకున్నాను. వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన ముట్టి స్వస్థపరిచి వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని కోరుకున్నాను. ఈ అక్కర్లని పాదాల చేతికి వస్తున్నారు ప్రతి అక్క గుర్తించి ఆ బిడ్డల్లో, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని కోరుకున్నాను. ఆ విధంగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించే బిడ్డలందరూ కూడా కాపాడి రక్షించమని, నీ నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తుని వేడుకున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం తెలుసుకోవాలి, ఈ లోకంలో ఏమీ లేదు, అంతా కూడా నా ఇల్లు ఇది కాదు, నా ఇల్లు పరలోక రాజ్యం. నేను ఆయన సన్నిధిలో, నేను నా రాజ్యం, ఆయన రాజ్యం గురించి నేను వేడుకోవాలి, పరలోక రాజ్యం నాకు కావాలి ప్రభా అని ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం వేడుకోవాలి. ఈ లోకంలో ఏది ఆశించినా కూడా నా వెంట రాదు అనే ఆలోచన బిడ్డలో కలిగించిన ప్రభా. కాబట్టి నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ లోకంలో దేని గురించి అడగకుండా, నాకు పరలోక రాజ్యం కావాలి, నా కుటుంబంతో కలిసి నీ పరలోక రాజ్యంలో ఉండాలయ్యా అనే ఆలోచన బిడ్డలో కలిగించి ప్రతి ఒక్కరు కూడా ఇలా నీ సన్నిధిలో నీ రాజ్యానికి వారసులు చేయి ప్రభా అని అడిగే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా దీవించి, ఆస్వాదించి అయ్యా చక్కటి వాళ్ళు నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభువును పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు నీ ద్వారానే పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా, అందరికీ నా వందనాలు. తప్పకుండా ఈ మాటని హృదయలో భద్రపరుచుకుని దినమంతా కూడా ప్రార్థనలో పెట్టుకున్నానా, నాకు చక్కని మాటలు తెలియపరిచావయ్యా, చక్కటి ఆలోచన తెలియపరిచావు.
అందరి బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా అని ఈ రోజంతట్లో కూడా ఈ మాటని గమనించుకొని హృదయలో పెట్టుకుని ఆ ప్రకారం జీవించేవారికి మీరు అందరూ ఉండాలని, దేవుని ఆశీర్వాదాలు పొందేవారికి ఉండాలని, మీ కుటుంబంలో ఏ కొరతలున్నా కూడా అన్నీ దేవుడు తీసివేస్తాడు. ఓపిక, నెమ్మది, సమాధానం కలిగి ఉండి దేవుని యందు నమ్మకం, విశ్వాసం కలిగి జీవించే బిడ్డలకు మీరు అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవాతి దేవుడు దీవించి ఆస్వాదించడం గాక. ఆమెన్. వందనాలు.